చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు చెప్పమను. ముందు హైటెక్ అని హైదరాబాద్ అన్ని చేసి నాశనం చేశా. ఇప్పుడు మళ్ళీ ఆడ చేసుకుని అంత కంబలు భూములు అన్నీ ఉన్నాయి, ఆడ రాజధాని అన్నాడు. వాళ్ళ సర్కారు వల్ల 25% చెప్తూ కూడా రాయలసీమ బయటకు నొక్కుతారు. తప్పేముంది? విశాఖపట్నం ఉన్నాయి, కర్నూలు ఉన్నాయి, ఆడ ఉన్న 3 సార్లు ఉన్నదేమి ఈ లబ్బగంట ఏమైనా పోయిందా? అయిన భూములు ఇప్పుడు వేరే వాళ్ళు వేరే కులం పైన కొత్త సురకొల పైన బాపనల పైన ఆడ ఆఫీసర్లు పోతే బాడీకి రూమ్ లేరంట. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం పెళ్లి, చదువు, ఉద్యోగం, వ్యాపారం లాంటి మరెన్నో సమస్యలకు గురువు గారిని సంప్రదించగలరు. కమ్మోడంటే 10,000 చేసేది 5,000కి ఇప్పిస్తారంట బాడీకి. వేరే కులాలకు పోతే లేవంటారంట. ఇదంతా ఈ ప్రాపర్టీ ఎంత బయట పెడతారండి. చంద్రబాబు నాయుడు రుణమాఫీ అయినా మా అందరికి పేపర్లు ఇచ్చినాడు, కంతులు కడతాను. ఇప్పుడు ఎవరిని పోయి అడగాలి మేము? అవి 50,000 రూపాయలు చేసినాడు, 1,80,000 చేయలే. జగన్ చెప్పినవన్నీ చేసినాడు. 45,000కి ఇచ్చినాడు, ఆటో వాళ్ళకి ఇచ్చినాడు, మంగళోళ్ళకి ఇచ్చినాడు, సాకులోళ్ళకి ఇచ్చినాడు, అందరికీ ఇచ్చినాడు. మేము లేదు ఇంక లేదని ఎట్లా చెప్పాలో నువ్వే చెప్పు.